అంతా బాగుంది. మీరు ఒక విద్యార్థి నాయకుడు. ఈరోజు విద్యార్థులంతా మీ వైపు ఉన్నారు. కానీ నిన్న ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని పోలీసులు ఇట్లా జుట్టు పట్టి లాక్కెళ్లారు. కానీ దాని మీద మీ రియాక్షన్ చెప్పండి. ఏమంటారు? మీరు ఏం స్పందన చెప్పండి విద్యార్థి నాయకుడు? ఒకటి మీరు ఏబీవీపీ నాయకురాలు జాన్సన్ సరే ఒక విద్యార్థి సంఘ నాయకురాలు సరే ఏబీవీపీ వాట్ ఎవర్ ఏదన్నా ఉండండి. ఒక విద్యార్థి నాయకుడు. ఒక విద్యార్థి అదే నాయకుడు అడుగుతున్నా. విద్యార్థి నాయకురాలు అని గుంజుకుపోయారు. ఆడున్న పరిస్థితులు సరే తీసుకువెళ్ళడం ఆ రకంగా వ్యవహరించడం 100% అది ఖండించడమే, తప్పనిసరిగా ఆ రకంగా చేయొద్దని నేను కాదు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ విజువల్ చూస్తే మంత్రులందరూ కూడా ఆ రకంగా చేయొద్దని పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే దాన్ని కేవలము మాకే చేసిర్రు అని అంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తా. బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే మెయిన్గా ఉత్తరప్రదేశ్లో మా ఎన్ఎస్ఓకి అంటే సంబంధించి మన దగ్గర ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటాం కదా, ఒక దారుణంగా అమ్మాయిని అట్లా అది లాక్కెళ్ళడం అనేది దానిపైన మీరు స్పందిస్తే బాగుండేది. జరిగిన ఒకదానికి సంబంధించి ఇమీడియట్ గా మాట్లాడడం జరిగింది. అక్కడ సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ ఆ రకంగా వివరించొద్దని చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముఖ్యంగా అసలు ఆ అమ్మాయి విద్యార్థి నాయకురాలైనా మళ్ళీ మీరు వేరే దృష్టి ఆలోచిస్తున్నారా? చివరిన ఆమె విద్యార్థి నాయకురాలు. కానీ ఒకటి ఇది ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. ప్రొటెస్ట్ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఒక విద్యార్థి నాయకుడు ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉండేది అనేది ఎగ్జాంపుల్ చెప్తా. ప్రొసీజర్ ఉంటుంది. ఉదాహరణకి ఇదే ఆర్గనైజేషన్ మీరు చెప్పే ఇదే ఆర్గనైజేషన్ శ్రీనిధి కాలేజ్ దగ్గర యూనివర్సిటీ దగ్గర మనం వాళ్ళ ప్రొటెస్ట్ చూసినాం. వాళ్ళు అక్కడ ఏం చేసేది చూసిరా? వాళ్ళ ప్రొటెస్ట్లో కట్టెలు పట్టుకొని ఒక గార్డ్. కానీ ఈ రోజు అమ్మాయి అది లేదు కదా సార్, అది వేరు. తర్వాత జరిగిన పరిస్థితి తెలుసు, అరెస్టులు అవన్నీ అయినా చూసాం కదా మనం. ఆ రోజు తనే శ్రీనిధి కాలేజీలో జరిగిన పరిస్థితులు మనం చూసాం, తర్వాత అరెస్ట్ కూడా చేశాం. తనపైన జరిగిన దాడిని 100% ఆ రకంగా తీసుకెళ్లడం తప్పు అని నేను ఖండిస్తున్నా. అది నేను నిన్న కూడా మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ విద్యార్థి సంఘాలు కూడా మనము ఫైట్ చేసే ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. పోయి మనం కదా నిన్న అమ్మాయి చేసిన ప్రొసీజర్ తప్పంటారా? ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు మనం పోలీస్ అధికారుల దగ్గర వెళ్ళినప్పుడు నన్ను కూడా ఎన్నోసార్లు పోలీస్ అధికారులు నా పైన దాడి చేశారు. మాట్లాడే మాటలు కూడా మనం ఆలోచించాలి. మన అవతల వ్యక్తి వయసుకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. అవతల వ్యక్తి వయసును పట్టించుకోకుండా మనము ఏంద్రా అది అని చెప్పి మనం మాట్లాడడం అంటే అది పద్ధతి కాదు కదా, అది సంస్కారం కాదు కదా. నిన్న మనం ఆ విజువల్ చూస్తుంది అంటే అమ్మాయి ఇట్లా పరిగెత్తుతుంది, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి లాగి పడేసారు. ఆ విజువల్ చూస్తేనే కొంచెం ఎట్లా అనిపించింది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు కూడా అట్లా చేస్తారా ఏంటి దీనిపైన? నేను ఖండించకపోతే మీరు దానికి అనొచ్చు. నేను ఖండించిన నేను రికార్డు మీకు ఒప్పుకున్నా. ఆ రకంగా పోలీస్ అధికారులు కూడా చేయొద్దని చెప్పినా. ఎందుకంటే అసలు పరిస్థితులు నేను కూడా ఎదుర్కొన్నా, అసలు పరిస్థితులు నేను కూడా చూసిన. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డ వ్యక్తిని నేనే. అది పోలీసు లాఠీలు తిన్నోని ఎక్కువ నేనే, పోలీస్ దెబ్బలకి ఎక్కువ బాధ అనుభవించినోని నేనే. కరెక్ట్. సో ఆ బాధ అనుభవించొద్దు, అసలు పరిస్థితి ఉండొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నా వంతుగా నేను ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. కానీ దానితో పాటు మనము ఫైట్ చేసే ఒక పద్ధతిని కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి వేరే విద్యార్థి సంఘ నాయకులు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పినాను, ఏవన్నా సమస్యలు ఉంటే గత ప్రభుత్వంలో మీకు ఎవరు అందుబాటులో లేకుండే, కానీ ఈ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్ ఉన్నాడు. సరే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ నేను ఒక విద్యార్థి విభాగానికి వెళ్ళి వచ్చి నేను ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నాను. మీ సమస్యలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా సమస్యలు పరిష్కరించడానికి ఇటు తలుపులు తెరిసే ఉన్నాయి కదా. మీరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను పరిష్కరించను, లేదు మిమ్మల్ని రానివ్వము, లేదు మీరు బీజేపీ పార్టీ, మీరు టీఆర్ఎస్ పార్టీ, మీ సమస్యలు మేము వినము, లేదు మేము కరాఖండిగా మేము చెప్పింది నడవాలనుకుంటున్నాం అంటే ఇది ప్రజాపాలన. మనకి ప్రజా దర్బార్ ఉంది, మీరు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఒకటి వెంకట్ గారు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు, ధర్నాలని చూసాము. నిన్న టీఎస్పీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. కానీ మహేందర్ రెడ్డి పైన కూడా చాలా ఆరోపణలు ఉండే కదా, మీరే ఆరోపణలు చేశారు కదా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన డీజీపీ ఉన్నప్పుడు. ఎట్లా తీసుకున్నారు ఆయన? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని నియమించినప్పుడు అప్లికేషన్స్ అన్ని కూడా కాల్ఫర్ చేసి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాని ప్రకారం ఎవరైతే చేయగలుగుతారో అన్ని కోణాల్లో ఆలోచించి అన్ని కోణాల్లో చూసి వారితో పాటు ఒక 5 సభ్యుల్ని కూడా నియమించారు. గతంలో నియమించిన సభ్యులకి ఇప్పుడు నియమించిన సభ్యులకి మీరే చెక్ చేసుకోవచ్చు అంటే ఏ రకంగా ఉందో. అండ్ మీరు మహేందర్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణల ప్రకారమే అంటే వారిని తీసుకోవద్దు అని అంటే 100% దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏదంటే అది నడుస్తుంది. కానీ ఈరోజు వారిని నియమించినప్పుడు అన్నీ ఆలోచించే ప్రభుత్వము ప్రజల కోసం అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు కదా. ఎంతోమంది మేధావులతో మాట్లాడి మేధావులను అడిగి 2-3 డెసిషన్ తీసుకున్నాక వాళ్ళు 2-3 తీసుకోమొద్దు అని అన్నాక మహేందర్ రెడ్డి గారి డెసిషన్ తెరపైకి వచ్చింది. సో వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారు కూడా ఒక
పెద్ద ఆఫీసర్ ఉన్నతమైన స్థానంలో పనిచేసారు. ఆ సమయంలో కదా అన్ని లీకులు కావచ్చు, అది కావచ్చు, ఎన్నో జరిగినాయి. తర్వాత ఇంకో ప్రభుత్వం ఒత్తిడి ఆఫీసర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయి. ముఖ్యమంత్రి గారే నడపాలే వ్యవస్థ అనుకున్నప్పుడు, కేవలం అందరు కీలుబొమ్మలు లెక్కున్నప్పుడు ఆ పరిస్థితిలో వారు రకంగా పనిచేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరి పాత్ర వాళ్ళే పోషిస్తారు. ఏ మంత్రి పాత్ర మంత్రి పోషిస్తుండు. గతంలో ఏంటంటే అది మంత్రి పాత్ర ముఖ్యమంత్రి పాత్ర లేదు, అది ఒక గడి. ఆ గడిల రాజు, యువరాజు, యువరాణి, కోశాధికారి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, ఈ నలుగురు మంత్రులంతా సామంత రాజులు. ఇది కాదు, ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మహేందర్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వారు 100% సక్రమంగా పనిచేయగలిగితే, ఇప్పుడు నేను కూడా అనుకున్నా, అంటే ఒక టైంలో నేను కూడా ఆ డెసిషన్ పట్ల అంటే అందరు స్టూడెంట్స్ అన్నప్పుడు ఇట్లా అని వారికి అవకాశం ఇచ్చి, వారితో పాటు సభ్యులు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బల్మూరి వెంకట్ ఉన్నాడు కదా, తెలంగాణలో ఉన్న విద్యార్థులకు కానీ వీళ్ళకి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఈ రోజు కూడా నేను చెప్తున్నా, వీళ్ళకి ఏ సమస్య ఉన్నా 2-3 సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఎగ్జామ్స్ జాబ్స్ కంప్లీట్ అయింది, నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్స్కి వచ్చేటి కొన్ని పెండింగ్ ఉన్నాయి, దాదాపు 16 అవి పెండింగ్ ఉన్నాయి. జియో 46 అంశం పెండింగ్ ఉంది, ఈ ట్రాన్స్ఫర్స్ అంశం పెండింగ్ ఉంది, టైపిస్ట్ల జాబ్లకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. నాకు అవగాహన ఉంది కదా. అట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎట్లా చేస్తారు వాళ్ళందరికీ? అంటే ఏ ప్రభుత్వంలో కూడా ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు. కానీ ప్రతి విద్యార్థికి, చదువుకున్న ప్రతి విద్యార్థికి స్వయంగా తన కాళ్ళపైన తను నిల్చునే ఒక ప్రాసెస్ని ప్రభుత్వము ఆ విద్యార్థికి కల్పించాలి. ఆ ప్రాసెస్ని 100% ప్రభుత్వం కల్పిస్తుంది. దానికోసమే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి జిల్లాలో ఎక్కడైతే సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయో, ఇప్పుడు రామగుండం సంబంధించి మా దగ్గర సింగరేణికి సంబంధించి ఉంది. ఆ సింగరేణి ఫ్యాక్టరీస్లో కొన్ని మెటల్ చిప్స్ ఏవో యూజ్ చేస్తారు, అవి సౌత్ కొరియాకి ఇంపోర్ట్ చేస్తారు. అటువంటి ఒక ఫ్యాక్టరీని అక్కడనే ఎస్టాబ్లిష్ చేయడము, అసలు ఏ జిల్లాకి ఆ జిల్లాలో కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి స్వయంగా ఆ జిల్లాలో ఉన్న యువతకి అక్కడనే ఉద్యోగ అవకాశాలు కల్పించి స్వయంగా తన కాళ్ళపైన తాను నిలుచుకునేది. అదే కాకుండా ఇతర దేశాలకి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా వీలైనంత మంది యువకులని, 30 లక్షలు కాదు 45 లక్షల మంది ఏదైతే మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు కాదు దానికి మేము వేరే వర్డ్ పెట్టడం, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు 45 లక్షల మంది ఉన్నారు. ఆ 45 లక్షల మందిలో వీలైనంత మందిని ఆయా స్థానాల్లో అన్ని ప్రక్రియగా ప్రభుత్వ రంగంలో, కార్పొరేట్ రంగంలో, ఐటీ రంగంలో, ఇతర కంపెనీలలో స్థానికంగా 70%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఇవన్నీ ఐటీ సెక్టర్ ఉన్నాయి, ఇక్కడ ఇతర రాష్ట్రాలకి వచ్చి పనిచేసుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. 70% మంది స్థానికులు తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందే కంపెనీలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం ప్రొవైడ్ చేసే ఏదైతే సపోర్ట్ చేసే కంపెనీస్ ఉంటాయో 70% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పాను. దాన్ని ఆల్రెడీ మా మేనిఫెస్టోలో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఫస్ట్ 1 ఇయర్లోనే మీరు డిఫరెన్స్ చూస్తారు. అంటే దానికంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం సరైన సమయంలో భర్తీ చేసేసినప్పుడు ఆల్టర్నేటివ్ వే ఆ స్టూడెంటే ఆలోచించుకుంటాడు. ఎందుకంటే తన కెరియర్ గురించి తను ఆలోచించుకుంటాడు. మీరు దాన్ని మభ్యపెట్టి అది ఉంది 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 అని చూపించేవారు ఆశ పెంచేసరికి ఈ రేషియో అనేది పెరిగింది.